అభిషేకం పూర్తయింది. ఇప్పుడు హారతిస్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే మనసులో తలుచుకొని మహాదేవునికి నమస్కారం చేసుకోండి. శివయ్య, మా నాన్న మిస్సమ్మ మళ్ళీ కలిసిపోవాలి. మా డాడ్ మిస్సమ్మను కోప్పడకూడదు, తిట్టకూడదు. మిస్సమ్మని డాడీ ఇంటికి తీసుకురావాలి. ఇదివరకట్లా మిస్సమ్మ మేము అందరం కలిసి ఉండాలి. దేవుణ్ణి అంతగా ఏం కోరుకుంటున్నారు? ఒకే కోరిక డాడ్. నలుగురు ఒకే కోరిక కోరుకున్నారా? ఏంటా కోరిక? అది కాసేపట్లో మీకే తెలుస్తుందిలే సార్. ఏం తెలుస్తుంది నాకు? తినబోతూ రుచి అడగటం ఎందుకు సార్? ఏంటి రాతోడు, మార్నింగ్ నుంచి ఏదో టిపికల్గా మాట్లాడుతున్నావు? అబ్బాయి ఏమి లేదు సార్. దండం పెట్టుకోండి సార్. పదండి. చంబా రా. అమ్మా, 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 తాతయ్య. ఏంటి బుజ్జమ్మా? అమ్మెక్కడా? అమ్మా చెప్తాను, కూర్చో. అమ్మా
పొద్దున్నే గుడికి వెళ్ళింది బుజ్జమ్మ. గుడికా? అదేంటి తాతయ్య? అమ్మ గుడికెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. అంటే అమ్మ గుడికి వెళ్ళింది దేవుడికి దండం పెట్టుకోవడానికి కాదమ్మా. మరి ఎందుకు వెళ్ళింది? దేవుడు లాంటి మనిషిని చూడడానికి వెళ్ళింది తల్లి. దేవుడు లాంటి మనిషా? ఎవరు తాతయ్య? ఆ, అది ఆ, నీకు రామాయణం తెలుసా బుజ్జమ్మ? ఓ, బాగా తెలుసు. రామాయణంలో వనవాసం అయిన తర్వాత సీతమ్మ ఎక్కడికి వెళ్ళింది? రాముడి దగ్గరికి వెళ్ళింది. ఆ, ఇప్పుడు మీ అమ్మ కూడా అక్కడికే వెళ్ళింది తల్లి. హా? అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళిందా తాతయ్య? చెప్పు తాతయ్య, చెప్పు చెప్పు. అమ్మ నాన్నని కలవడానికి వెళ్ళిందా? ఇంచుమించు అలాంటిదేనమ్మా. అయితే మేము మా నాన్న దగ్గరికి వెళ్తామా? ఇంకా నాన్న దగ్గరే ఉంటామా? అలా జరగాలని ఆ శివుణ్ణి కోరుకుంటానమ్మా. నేను కూడా కోరుకుంటాను తాతయ్య. శివుడు ఏం కోరుకున్నా ఇస్తాడు కదా, అమ్మ చెప్పింది. అమ్మ నాన్న కలవాలి తాతయ్య. నేను నాన్నని చూడాలి. అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండాలి. చంబా, నేను భయపడినట్టే జరిగింది. అమర్ బాగా ఎదురుపడ్డారు.